అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు పోలీసులు. అసభ్య వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఆదేశాలు రాగానే తనకి జైల్లో బెడ్ ఏర్పాటు చేయాలని జడ్జిని కోరారు కొమ్మినేని. తన వయసు 70 ఏళ్లని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తికి తెలిపారు. దాంతో జైలు నిబంధనల ప్రకారం అందరికీ బెడ్ ఇస్తే మీకు కూడా ఇస్తామన్నారు. మరోవైపు కొమ్మినేనిపై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను కూడా కోర్టు తొలగించింది. ఈ సెక్షన్లు నమోదు చేసిన డీఎస్పీ, సీఐలకు మెమో జారీ చేయాలని జడ్జి ఆదేశించారు. కొమ్మినేని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలను చేర్చారు. శాంతి భద్రతలను భంగం చేసే ఉద్దేశంతో కొమ్మినేని కృష్ణంరాజు వ్యాఖ్యలను ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ కేసులో కృష్ణంరాజు ప్రధాన నిందితుడు A1గా ఉండగా కొమ్మినేని రెండవ నిందితుడు A2గా ఉన్నారు. కొమ్మినేని విచారణలో సహకరించడం లేదని, కుట్రను ఛేదించేందుకు పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రాజధాని మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు ఓ వీడియో విడుదల చేశారు. తాను ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమరావతి అనేది రాజధాని, ఎవరికీ సందేహం లేదు. కానీ అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, అలాగే ఈ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సెక్స్ వర్కర్ల సంఖ్య దేశంలోనే అగ్రస్థానం లేదా రెండో స్థానంలో ఉంది. 2024 లెక్కల ప్రకారం 1,33,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లుగా జాతీయ సంస్థలే ప్రకటించాయి. అయితే నేను అమరావతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి, దేవతల రాజధాని కాదు అది మనం అంటున్నాం కాబట్టి అక్కడ ఇటువంటి సామాజిక సమస్యలు ఉంటే వాటిని కూడా నిర్మూలించుకోవాలి అనే ఉద్దేశంతో చేసిన కామెంట్ అనేది అది దుమారంగా మారింది. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఒకటి, ఇది వన్ ఇండియా అనే ఒక పత్రికలో వచ్చిన వార్తది. ఈ వార్త హెడ్డింగ్ ఏమిటంటే, అమరావతి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం, బెజవాడ యువతల అరెస్ట్. ఇది ఆ పత్రిక ఇచ్చిన కథనం. ఆ తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ కథనం. ఇది ఈ ఎవిడెన్స్ ఏమిటంటే, అమరావతి పేరుతో కొన్ని వెబ్సైట్స్ వెలిసి వాళ్ళు కాల్ గర్ల్స్ని మీకు పంపిస్తాము అంటూ అనేక ప్రకటనలు వెబ్సైట్లో అంటే ఆన్లైన్ ద్వారా ఇస్తున్నారు. ఇదే వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. జర్నలిస్ట్ వివిఆర్ కృష్ణంరాజు టీవీ డిబేట్లో అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. అమరావతిని వేశ్యాల రాజధానిగా సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలు రాజధాని ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన మహిళా రైతులను తీవ్రంగా అవమానించడమేనని అభిప్రాయపడింది. ఈ అసహ్యకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఖండించారు. తక్షణమే విచారణ జరిపి చట్ట ప్రకారం కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. 3 రోజుల్లోగా కృష్ణంరాజుపై తీసుకున్న చర్యలకు సంబంధించి రిపోర్ట్ పంపాలన్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం ఏపీలో ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మున్ముందు ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందనేది అర్థం కావడం లేదు.
ఇప్పటికే కొమ్మినేని రిమాండ్కు పంపిన కృష్ణంరాజును మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు. ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయనను అరెస్టు చేసిన తర్వాత పరిణామాలు ఎలా మారతాయన్నది కూడా ఆసక్తిగా మారింది.